ఋషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. టీవీ1 ప్రేక్షకులకు నా నమస్కారం. నేను మీకు పరిచయం అయింది ది గ్రేట్ ఎన్టీ రామారావు గారు ఎన్ఐటి సంస్థలో ఫస్ట్ టైము నన్ను సీతగా సీతారామ కళ్యాణంలో నన్ను బుక్ చేశారు. ఆ చిత్రం ద్వారా మీ అందరికీ నేను తెలుసు. మా గురువుగారు రామారావు గారు ఫస్ట్ ఛాన్స్ నాకు ఇచ్చారు. అందులో నాకు ఫస్ట్ టైం సీతాదేవిగా రావడం అనేది అది ఎన్ఐటి సంస్థలో ఆయన డైరెక్షన్లో ఆయన పక్కన రావణాసురుడి దగ్గరే ఈ క్యారెక్టర్ తిరుగుతూనే ఉంటుంది. ఆయన దగ్గర నటించటం చాలా గ్రేట్ అండి. అసలు నా జీవితంలో మర్చిపోలేను. నాకు తొలిసారి మేకప్ వేసుకున్నప్పుడు బొట్టు కూడా ఆయనే పెట్టారు. సీతమ్మ తల్లికి ఈ బొట్టు నేనే పెడతాను అని ఎంతో హ్యాపీగా కాకి డ్రెస్ వేసుకునేవారు డైరెక్షన్లో ఉన్నప్పుడు. గెటప్లో ఉన్నప్పుడు రావణాసురుడి గదతోటి ఎంత భీంకారంగా ఉండేవారంటే ఆయన దగ్గర డైలాగులు ఉండేవి. నాకు ఎంత భయపడుతూ చెప్తే ఆయన భయపడకూడదు, చక్కగా చేస్తున్నావు, బాగున్నావు అని చెప్పి ఎంతో ప్రోత్సాహం చేసి నాకు ఆయననే ఒక రామారావు గారు అనే మాట లేకుండా ఆయన నన్ను అంత కన్విన్స్గా చెప్పి నాకు చేయించారు. చాలా గ్రేట్ అండి. నేను అసలు ప్రతి క్షణం నాకు అది తలుచుకుంటే నాకు ఇప్పటికీ తలుచుకుంటూనే ఉంటాను నేను ఆ సినిమా గురించి. ఆయన సినిమా అయిపోయిన తర్వాత నేను బయట చిత్రాలు చేస్తున్నప్పుడు కూడా ఆయన ఆశీర్వచనం నాకు ఎప్పుడూ ఉంటుండేది. ఎక్కడ కనిపించినా కూడా నేను బ్లెస్ చేసేవారు. యాక్చువల్గా నాకు మ్యారేజ్ అయిన తర్వాత కూడా పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి ఆశీర్వచనం తీసుకున్నాను నేను. చాలా సంతోషపడ్డారు. రామకృష్ణ చాలా మంచాడమ్మా, వెరీ నైస్, హీ జెంటిల్ మ్యాన్, ఐ లైక్ హిమ్ వెరీ మచ్. మంచి కాంబినేషన్స్ పనిచేసాం మేమిద్దరం కూడా. నీకు భర్తగా లభించడం చాలా సంతోషం అని నన్ను ఆశీర్వదించారు. ఈ అదృష్టమంతా నీ కృపాభాగ్యమే గాథే. ఇప్పుడే అయోధ్య నగరానికి దూతాన్ని పంపుతా. ఈ శుభవార్తను నివేదించి దశరథ మహారాజును సపుతంబ సపరివార సమేతంగా కళ్యాణానికి తరలి రమ్మని ఆహ్వానం పంపుతా. మేము కాంప్లెక్స్ థియేటర్ ఒకటి కట్టుకున్నామండి, ప్రైవేట్ థియేటరు. కట్టినప్పుడు పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి పిలిచి ఆయన పిలుపుని ఆయన నెక్స్ట్ డే ఈజ్ కమింగ్ సీఎం అనమాట అండి, సీఎంగా వస్తున్నారు. అప్పుడే లాస్ట్ మేకప్. ఆ లాస్ట్ మేకప్ అప్పుడు కూడా మా థియేటర్కి వచ్చి చాలా సంతోషమయ్యా, నాకు సినిమాలు తీయడం గొప్ప కాదు, ఇలాంటి వెంచర్స్ చేస్తే నాకు చాలా ఇష్టం అని సంతోషపడ్డారు. ఆయన మమ్మల్ని ఎంతో బ్లెస్ చేశారు. ఆ రోజు ఆయన థియేటర్లో మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మా ఆయన గారు రామకృష్ణ గారు యాక్ట్ చేసే పిక్చరు అది వేసి ఆయన చూసి ఆయన ఎంత ఆనందించారంటే, ఎంత బ్లెస్ చేశారంటే మమ్మల్ని అసలు మేము అసలు మర్చిపోలేనండి. అసలు నాకు మా పెద్దయ్య గారు ఎక్కడున్నా మమ్మల్ని ఎప్పుడూ ఆశీర్వదిస్తారని నా నమ్మకం. ఆ రోజుల్లో మమ్మల్ని ఒక బిడ్డల కంటే ఎక్కువగా చూశారు. 13-14 సంవత్సరాలప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉండాలో కూడా తెలియదు మేము అమాయకంగా ఉండే నా కుటుంబానికి ఆయన రక్షగా ఉండి ఆ సినిమా ఇచ్చి తద్వారా మమ్మల్ని ఎప్పుడు కూడా ఆయన పలకరిస్తూ ఎలా ఉన్నారంటే రామారావు గారు శిష్యులు జాగ్రత్తగా ఉండాలి అన్నట్టు అంత భయంతో ఉండేవారు అందరూ కూడా. అందువల్ల మా గ్రేట్ రామారావు గారికి వారి కుటుంబానికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను.
ఆయన గురించి చెప్పడానికి మహోన్నమైన మనిషి, గ్రేట్ ఆర్టిస్ట్. ఎంత చిరునవ్వు, ఎప్పుడు చిరునవ్వే ఉండేది ఆయన మొహంలో. ఇంత ఆప్యాయత, ఎంత పిలుపునింపు. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఏవండి అనే పదం లేకుండా మాట్లాడరైనా. కూర్చోపెట్టి నేను చూశానండి ఆ రోజుల్లో ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క క్యారెక్టర్ని గౌరవించి దగ్గరికి వెళ్ళి పలకరించి వాళ్ళ గెటప్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా యాక్ట్ చేస్తున్నారు అని ఆయన మీద ఆ కాన్సన్ట్రేషన్ ఆయనకి గ్రేట్ కదండి. అప్పుడు మేము అలా చూస్తుండేవాళ్ళం అన్నమాట. పెద్దయ్య గారు అలా ఉండేవారు. ఆ కిరీటం కూడా 1 అవర్, ఆ కిరీటం రావణాసురుడి కిరీటం పక్కన పెట్టి అలా కూర్చుని కాస్త రిలాక్స్ అయ్యేవారు 1 అవర్. మళ్ళీ కిరీటం పెట్టేసేవారు. ఆయన గురించి మనం ఏం చెప్పగలం, అంతే గ్రేట్. మా గురువు గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ, వాళ్ళ పిల్లలందరికీ కూడా నా హృదయపూర్వక ఆశీర్వచనం ఉంటుంది. మా గురువు గారికి ఎప్పుడూ నేను తలుచుకుంది ఒక్కరోజు కూడా ఉండను. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. నూటికో